సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విప్లవ పోరుకు ముగింపు, బాధితుల రక్తంలో యూరియా, క్రియాటినిన్, తమిళనాట శశికళ కొత్త పార్టీ, మార్షల్ ఆర్ట్స్ ఇరగదీసిన చైనా రోబోలు, యుద్ధం సందిగ్ధం, ఇరాన్పై దాడి తప్పదంటూనే అమెరికా తర్జన భర్జన, టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 సెమీస్లో ఇంగ్లాండ్, రక్తహీనతను దూరం చేసే డ్రాగన్ ఫ్రూట్. ఈరోజు వార్తలను చూద్దాం. విప్లవ పోరుకు ముగింపు. మావోయిస్ట్ పార్టీలో భారీ కుదుపు చోటు చేసుకుంది. పార్టీ కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ సహా 4 అగ్రనేతలు తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. మంగళవారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో దేవ్జీతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న లొంగిపోయారు. వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులు, సరెండర్ల తర్వాత 40 మంది ఉండే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన అగ్రనేతలు ఒక్కసారిగా లొంగిపోవడంతో కేంద్ర కమిటీ కుప్పకూలిపోయింది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ 4 అగ్రనేతలు లొంగిపోవడం ద్వారా మావోయిస్ట్ పార్టీ అత్యున్నత సంస్థాగత నిర్మాణం పతనమైందన్నారు. తెలంగాణలో రూపుదిద్దుకున్న విప్లవ పోరాటానికి ఇక్కడే ముగింపు దొరకడం విశేషమన్నారు. వాస్తవానికి విప్లవోద్యమం శ్రీకాకుళంలో ప్రారంభమైంది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు లొంగిపోతున్న మావోయిస్టుల పునరావాసానికి కట్టుబడి ఉంటామని, వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డువేసి కాపాడతామని డీజీపీ ప్రకటించారు. బాధితుల రక్తంలో యూరియా, సీరం క్రియాటినిన్. కల్తీపాల బాధితుల రక్తంలో యూరియా, సీరం క్రియాటినిన్ స్థాయిలు అధికంగా ఉండడం వల్లే విషపూరిత ప్రభావం ఉందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వైద్యారోగ్య శాఖ ప్రాథమిక నివేదికలో ఈ విషయం స్పష్టమైందని చెప్పారు. ప్రాథమిక ఎపిడమియాలజికల్ పరిశీలనలో కల్తీపాల వినియోగమే దీనికి ప్రధాన కారణమని తేలిందన్నారు. కల్తీపాల ఘటనలో 15 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో 7 వెంటిలేటర్, డయాలసిస్ సహాయంతో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మిగిలిన వారికి ప్రాణాపాయం తప్పిందన్నారు. జిల్లా పర్యవేక్షణాధికారి, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, నెఫ్రాలజిస్టులతో కూడిన అధికారులతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. 14 ఫీల్డ్ సర్వేలెన్స్ బృందాలు 679 ఇళ్లను సందర్శించి 957 కుటుంబాలను స్క్రీనింగ్ చేశాయని, 110 కుటుంబాల్లో 315 మంది రక్త నమూనాలు సేకరించామని చెప్పారు. వాటిలో 313 సాధారణ పరిస్థితుల్లో ఉండగా 2 నమూనాల్లో మాత్రం యూరియా, క్రియాటినిన్ స్థాయిలు పెరిగినట్లు తేలిందన్నారు. ఇప్పటికే వరలక్ష్మి మిల్క్ డైరీలో తనిఖీలు చేసి పాలు, పన్నీర్, నెయ్యి, మంచినీరు, వెనిగర్ నమూనాలు సేకరించామని, ప్రభావిత ఇళ్ల నుంచి కూడా పాలు, పెరుగు నమూనాలు సేకరించామని తెలిపారు. వీటిని కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ విమ్టా ల్యాబ్లకు పంపించామన్నారు. 41 పాల నమూనాలు, పశువులకు ఇచ్చే ఆహారం, నీటి నమూనాలు సేకరించి వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపినట్లు తెలిపారు. తమిళనాట శశికళ కొత్త పార్టీ. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ప్రారంభమైంది. జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ మంగళవారం కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. జయలలిత 78వ జయంతిని పురస్కరించుకుని రామనాథపురంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఆమె త్వరలోనే పార్టీ పేరును వెల్లడిస్తామని తెలిపారు. యుద్ధం సందిగ్ధం. ఇరాన్పై దాడి తప్పదంటూనే అమెరికా తర్జన భర్జన. ఇరాన్పై ఏ క్షణమైనా దాడికి దిగవచ్చని హెచ్చరిస్తున్న అమెరికా వాస్తవంగా యుద్ధంపై తర్జన భర్జన పడుతున్నట్లు కనిపిస్తోంది. యుద్ధంతో చాలా రిస్క్ ఉందంటూ అమెరికా రక్షణ ఉన్నతాధికారుల హెచ్చరికలు, ఎంత ఒత్తిడి తెచ్చినా, భారీగా సైన్యాన్ని మోహరించినా ఇరాన్ ఏమాత్రం దిగిరాకపోవడం, యుద్ధాలే మొదలైతే యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ తదితర దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడొచ్చనే అంచనాలు. మరోవైపు స్విట్జర్లాండ్ మధ్యవర్తిత్వంతో జెనీవాలో జరుగుతున్న అమెరికా ఇరాన్ చర్చలు వంటి పరిణామాలన్నీ ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు చైనా
తమ నౌకా విధ్వంసక క్షిపణులను ఇరాన్కు విక్రయించే ఒప్పందం తుది దశకు చేరినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇరాన్పై దాడి కోసం అమెరికా యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక యుద్ధ నౌకలతో పాటు ఇతర యుద్ధ నౌకలను మోహరించిన నేపథ్యంలో ఈ క్షిపణుల అంశం చర్చనీయాంశంగా మారింది. మార్షల్ ఆర్ట్స్ ఇరగదీసిన చైనా రోబోలు. టెక్నాలజీ విషయంలో చైనా ప్రపంచ దేశాలకు దాటేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా చైనా హ్యూమనాయిడ్ రోబోలు చేసిన మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. ఇటీవల ముగిసిన చైనీస్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బీజింగ్లోని టెంపుల్ ఆఫ్ హెవెన్లో 49 హ్యూమనాయిడ్ రోబోలు సింక్రొనైజ్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. చైనీస్ రోబో కంపెనీ యూనిట్రీ విడుదల చేసిన ఈ 40 సెకండ్ల వీడియో రోబోలు పంచులు, కిక్లు ఇస్తూ అత్యంత కష్టమైన పల్టీలు కొడుతూ అద్భుతమైన టైమింగ్తో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించాయని గ్లోబల్ టైమ్స్ నివేదించింది. ఇవి ఏఐతో చేసినవి కాదు, రోబోలు చేసిన నిజమైన షాట్లు అని పేర్కొంది. సోమవారం విడుదలైన ఈ వీడియోలో బీజింగ్లోని టెంపుల్ ఆఫ్ హెవెన్లోని హాల్ ఆఫ్ ప్రేయర్ ఫర్ గుడ్ హార్వెస్ట్ ముందు 49 జీవన్ రోబోలు మార్షల్ ఆర్ట్స్ను ప్రదర్శించాయి. యూనిట్రీ జీవన్ అనేది ఏఐ ఆధారితంగా రూపొందించిన మనిషిని పోలిన రోబో. ఇది చాలా చురుకుగా కదులుతుంది. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 సెమీస్లో ఇంగ్లాండ్. క్లిష్ట పరిస్థితుల్లో హ్యారీ బ్రూక్ హీరోచిత శతకంతో ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ కప్ సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. సూపర్ 8లో భాగంగా మంగళవారం గ్రూప్ 2లో హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. తొలుత పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగుల స్కోరు చేసింది. షాహిబ్ జాదా ఫర్హాన్ అర్ధశతకం వృధా అయ్యింది. డాసన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ఇంగ్లాండ్ 19.1 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగుల స్కోరు చేసి గెలిచింది. విన్ జాక్స్ రాణించాడు. షహీన్ షా అఫ్రిది 4 వికెట్లు దక్కించుకున్నాడు. బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. రక్తహీనతను దూరం చేసే డ్రాగన్ ఫ్రూట్. గులాబీ రంగులో ఆకర్షణీయంగా చూడగానే తినేయాలనిపించేలా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్. ఈ పండులో అనేక పోషకాలు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ పండులో ఐరన్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనతను దూరం చేస్తుంది. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కొలాజెన్ ఉత్పత్తిని పెంచి అందాన్ని కాపాడుతుంది. దీనిలోని మెగ్నీషియం, కాల్షియంలు ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫ్లావనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. శతకంతో శుభారంభం. జమ్మూ కాశ్మీర్ 2 వికెట్ల నష్టానికి 284 పరుగుల స్కోరు. కర్ణాటకతో రంజీ ఫైనల్. తొలి రంజీ టైటిల్ కోసం బరిలోకి దిగిన జమ్మూ కాశ్మీర్ ఫైనల్ పోరులో శుభారంభాన్ని అందుకుంది. మంగళవారం కర్ణాటకతో మొదలైన ఈ మ్యాచ్లో శుభం పందీర్ అజేయ సెంచరీతో విజృంభించాడు. దీంతో మొదటి రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్లో జమ్మూ కాశ్మీర్ 2 వికెట్లకు 284 పరుగులు సాధించింది. వైభవ్కు కారు బహుమానం. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ సంస్థ కారును బహుమానంగా అందించింది. గతేడాది ఐపీఎల్లో సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్గా నిలిచినందుకు టాటా కంపెనీ తమ లేటెస్ట్ వెర్షన్ కారును అందించింది. టీ20 ర్యాంకింగ్స్లో అరుంధతి, శ్రీచరణి ముందంజ. ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్లో తెలుగమ్మాయిలు అరుంధతి రెడ్డి, శ్రీచరణి ముందంజ వేశారు. బౌలర్ల జాబితాలో అరుంధతి 5 స్థానాలు మెరుగై 11వ ర్యాంక్తో కెరీర్ బెస్ట్గా నిలిచింది. శ్రీచరణి ఏకంగా 11 స్థానాలు ముందుకెళ్లి 26వ స్థానం దక్కించుకుంది. జూన్ 14న భారత్ వర్సెస్ పాక్ పోరు. మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్. తొలిసారిగా బరిలోకి 12 జట్లు. క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో మెగా ఈవెంట్ రాబోతోంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది జూన్ 12 నుంచి
జూలై 5 వరకు మహిళల టీ20 వరల్డ్ కప్ జరగనుంది. సౌర తుఫాన్లను 3 ఏళ్ల ముందే పసిగట్టే 3D మోడల్ ప్రపంచంలోనే మొట్టమొదటిది. ఐఐటి కాన్పూర్ శాస్త్రజ్ఞుల ఘనత. సూర్యుని అంతర్భాగంలో జరిగే అయస్కాంత మార్పులను అంచనా వేసే మొట్టమొదటి 3D డేటా డ్రివెన్ మోడల్ను ఐఐటి కాన్పూర్కు చెందిన గోపాల్ హజ్రా, సౌమ్యదీప్ చటర్జీ అనే 2 పరిశోధకులు అభివృద్ధి చేశారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.